అంటే మనం బట్టలకు పెట్టుకుని క్లిప్స్ ఎలా ఉంటూ ఉంటాయి కదండి. బట్టలు వాష్ చేసినప్పుడు క్లిప్లు పెడుతూ ఉంటాం, గాలికై ఎగిరిపోయి కింద అది పడిపోకుండా ఉంటాయని. అలాగే వాషింగ్ మిషన్కి బట్టలు అయితే వేస్తుంటే చాలా ఎక్కువ బట్టలు అయితే వచ్చేస్తాయి కదా. అటువంటిప్పుడు మనం బట్టలు పెట్టడానికి క్లిప్లు అయితే సరిపోవు, ఉన్న కాడికి అన్నీ అయిపోతాయి. అప్పుడైతే అటువంటి టైంలో ఒక మంచి టిప్ అయితే మన దగ్గర ఉందండి. ఆ చిట్కా ఉపయోగించారంటే క్లిప్పులు కొనాల్సిన పని లేదు, క్లిప్పులు వెతకాల్సిన పని అస్సలు ఉండదు. ఆ టిప్ ఏంటో మీరు చూసేయండి. కానీ ఇది జీరో కాస్ట్ అని కూడా చెప్పొచ్చండి. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఉండే క్లిప్స్ అయితే మనం తయారు చేసుకుందాం. అది ఎలా తయారు చేయాలి ఏంటనేది చూపిస్తాను. మీరు స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. లాస్ట్లో చాలా మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయండి. తప్పకుండా ఒకసారి చూసి నచ్చితే లైక్ అయితే చేసేయండి. ఆ క్లిప్స్ అన్ని పక్కన పెట్టేద్దాం. ఇటువంటి వాటర్ బాటిల్, డ్రింక్ బాటిల్, క్యాప్స్ ఉంటూ ఉంటాయి కదా, ఈ క్యాప్స్ అయితే తీసుకోవాలి. మనం ఎన్ని క్యాప్స్ తీసుకుంటే అన్ని క్లిప్స్ అయితే మనకు రెడీ అయిపోతాయండి. చక్కగా బాటిల్ పోయినా సరే ప్రతి బాటిల్ క్యాప్ తీసి కనుక ఒక బాక్స్ లో స్టోర్ చేసామంటే ఇంటి నిండా క్లిప్పులు అనమాట. రూపాయి ఖర్చు పెట్టి క్లిప్పులు కొనక్కర్లేదు. అలాగే క్లిప్స్ ఎండలో అది పెడుతుంటే తొందరగా పోతూ ఉంటాయి కదా. ఈ వాటర్ బాటిల్ గుండి ప్లాస్టిక్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందండి ఇది. అందుకే ఇవైతే మాత్రం అంత త్వరగా అయితే అస్సలు పోవు. మేబీ ఒకవేళ పోయినా సరే మనం ఏం రూపాయి ఖర్చు పెట్టలేదు కాబట్టి అస్సలు ఫీల్ అవ్వాల్సిన పనే ఉండదు. ఇంకొకటి ఏంటంటే క్లిప్పులు నొక్కినట్టు చిన్నపిల్లది తీసుకుంటే వేళ్లు నొక్కడం, చేతులు నొక్కడం అటువంటివి జరగవు. ఇంకోటి ఏంటంటే రాడ్ లాగా ఇనుముది చిన్నది ఓసలా ఉంటుంది కదా క్లిప్స్ కి, అలా తుప్పబట్టే ఛాన్స్ కూడా అస్సలు ఉండదండి. ఇదైతే చాకు ఒకటి తీసుకోవాలి. ఈ చాకు ఏంటి ఎలా ఉందని మీరు అనుకోవద్దు. నేను యూట్యూబ్ లో చేసి వర్క్ కోసం ఈ చాకు మాట్లాడితే గ్యాస్ పై పెట్టి వేడి చేసి 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 దాని కలర్ అయితే అలా వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనం అయితే స్టవ్ మీద పెట్టి చాకు అయితే వేడి చేసుకోవాలి. ఇన్ని రోజులు క్లిప్స్ కొని డబ్బులు ఎందుకు వేస్ట్ చేసామా అనిపిస్తుంది. ఎటువంటి క్లిప్స్ కొన్నా సరే కొన్ని రోజులకి ఎండలో ఉంచేయడం వల్ల ఇరిగిపోవడం, పాడైపోవడం, లేదంటే దానికి ఉండి ఐరన్ ఉంటుంది కదా అదైతే తుప్పు పట్టేయడం, బట్టలు పెడితే బట్టల నిండా పట్టేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు అలాంటి చింతే లేదు, నో టెన్షన్ అని పడండి. మనకు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎన్ని బట్టలు ఉన్నా సరే వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటే చాలు మనకు. అసలు చక్కగా చాక్ అయితే వేడి చేసాం కదా, చేసి ఇలా అయితే కట్ చేసుకోవాలి. సగం వరకే కట్ చేసుకోవాలి, పూర్తిగా అయితే కట్ చేయకూడదు. చూడండి హాఫ్ వరకు అక్కడ వరకు అయితే కట్ చేయాలి. చాకు వేడి చేసి కట్ చేస్తే చాలా ఈజీగా అయితే కట్ అయిపోతుంది. నేనైతే మీకోసం ఒక 4 క్యాప్స్ అయితే చేసి చూపిస్తున్నాను. చక్కగా అయితే కట్ చేసేసుకోవాలి. చలో ఇంకా పదండి బట్టలు పెట్టి చూపిస్తాను మీకు. అసలు గాలి వేసినా సరే గాలికి కూడా క్లిప్పులు పడవండి. ఇంకోటి ఏంటంటే బట్టలు ఆరేసిన తర్వాత అటు ఇటు జరిగిపోతూ ఉంటాయి కదా క్లిప్స్ పెడితే, అలా అసలు జరగవు. చూసారా, ఇలా మనం పెట్టేసుకోవడమే. ఇలా లాగినా సరే మన క్లాత్ అయితే రాదండి, అసలు ఊడిపోదు అనమాట. క్లిప్ ఊడిపోదు, క్లాత్ అయితే కింద పడిపోదు. మాకు కర్ణాటకలో విపరీతమైన గాళ్ళు అయితే వేసేస్తాయండి. ఎన్ని క్లిప్స్ పెట్టినా క్లిప్స్ ఊడిపోవడం, బట్టలు ఎగిరిపోవడం, బట్టలు పడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇలా పెడుతున్నాను ఈ మధ్య. నేను అసలు గాలికి అసలు ఎగరని కూడా ఎగరట్లేదు. మళ్ళీ తీసే వరకు క్లాత్ ఎగిరినా సరే క్లిప్స్ అయితే ఊడట్లేదండి. ఈ టిప్ మీ అందరికి ఉపయోగపడుతుంది అనుకున్నాను. నచ్చగలక తప్పకుండా లైక్ అయితే చేయండి. ఈ టిప్ ఒకసారి మీరు చేసి ఫాలో అయ్యి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అయితే అసలు మర్చిపోదు. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. కాబట్టి మీరు దయచేసి ఒక లైక్ అయితే చేయండి.